జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మే 19వ తారీఖు నుంచి నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహాలు 2 గ్రహాలు అవి ఎప్పుడూ కూడా సమసప్తకాల్లోనే ఉంటాయి. అంటే ఒకదాని నుంచి ఒకటి సమసప్తకాల్లోనే ఉంటాయి, అంటే ఎదురుబెదురుగానే ఉంటాయి. ఆ 2 ప్లానెట్స్ ఏంటంటే రాహుదేవుడు మరియు కేతు భగవానుడు. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సమసప్తకాల్లోనే ఉంటారు, వక్రగతిలోనే ఉంటారు, ఎప్పుడు కూడా కాలచక్రంలో కాలపురుషుడు కుండలిలో. ఇలాంటి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కూడా అంటే మే 18వ తారీఖు వరకు మీనరాశిలో మరియు కన్యా రాశిలో వాళ్ళ సంచారం సాగించారు. ఇప్పుడు దానికి తెరదింపుతున్నారు. వారి సంచారం రాహు భగవానుడి సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది మే నెల 19వ తారీఖు నుంచి. అలాగే కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా అపసవ్యంగానే వాళ్ళ పయనం జరుగుతూ ఉంటుంది. ద్వాదశ రాశులు వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్, కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇలా మనం చూడటానికి ముందు కొన్ని జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాము. రాహుకేతువులు కుంభ మరియు సింహరాశుల్లో సంచారము కొన్ని యూనిక్ పాయింట్స్, అంటే ఈ రాశి అని కాదు, ఆ రాశి అని కాదు, ఈ లగ్నం అని కాదు, ఆ లగ్నం అని కాదు, 27 నక్షత్రాల్లో అందరికీ కూడా యూనిక్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్చువల్గా కుంభరాశులు రాహు యొక్క సంచారము చాలా విశేషాంశాలతోటి, చాలా శుభత్వాన్ని ఇచ్చే పాయింట్. కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కేతు భగవానుడు సింహరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి సహజ కాలపురుషుడు కుండలిలో పంచమ స్థానము చాలా వాటిని సూచిస్తుంది, మాసెస్ని కూడా సూచిస్తుంది, అంటే పబ్లిక్ని సూచిస్తుంది, పబ్లిక్ ప్లేసెస్, గవర్నమెంటు, ఇలాంటి వాటన్నిటిని కూడా సూచిస్తుంది మనకి సింహరాశి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయము. ఈ అంటే వీళ్ళిద్దరూ 1.5 సంవత్సరం కాలం పాటు ఈ రాశుల్లోనే సంచారం చేస్తారు. వీలైనంత వరకు ఈ 1.5 సంవత్సరం కాలం పాటు ఎక్కడైతే బాగా గ్యాదరింగ్స్ ఉంటాయో, అంటే చాలా హ్యూజ్ పబ్లిక్ ఎక్కడైతే గ్యాదర్ అవుతుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా కొంత దూరంగా ఉండడం మంచిది. కొన్ని సమస్యలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ముందే మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక అలాంటివి రాకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు, అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా మంచి ట్రాన్సిట్ కూడా. సింహరాశిలో అంటే కేతు భగవానుడు ఏంటంటే జలతత్వ రాశుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు. ఆయన వృశ్చిక రాశిలో, మీన రాశిలో, కర్కాటక రాశిలో చాలా బాగా వర్క్ చేస్తారు. ఇది సింహరాశి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఆయన స్థానాల్లో ఆయన ప్రశాంతంగా ఉండే కేతు భగవానుడు ఈ ఫైర్ స్థానంలోకి వచ్చేప్పటికీ కొన్ని చిన్న చిక్కులు పబ్లిక్ సంబంధించిన వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. అందువల్ల కొంత దూరంగా ఉండడము బెటరు. అలాగే వీలైనంత వరకు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయి ఉండడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే, ఒకవేళ మనం అలాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు. మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ బాగా క్రౌడీ ప్లేసెస్, సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూస్తే ఎగ్జిబిషన్ వస్తుంది, ఎగ్జిబిషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది. సో పిల్లలు గొడవ చేస్తారు తీసుకెళ్ళమని. మనమంటే అన్నీ నియంత్రించుకొని కూర్చుంటాం, కానీ పిల్లలకి మనం చెప్పలేం. కాబట్టి ఇలా ఏవైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే కనుక, ఊరికి వెళ్ళాల్సి వచ్చినా, బయట ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా, ఈవెన్ ప్రయాణాల్లో కూడా, అంటే బయట ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా గణపతికి ప్రార్థించుకొని వెళ్ళడము, మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని కరుణించి దీవించు స్వామి అని చెప్పి ఆ స్వామివారికి గణపతికి దండం పెట్టుకోవడము. అలాగే దాంతోపాటు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న మీ గ్రామదేవత మీకు తెలిసి ఉంటే కనుక గ్రామదేవతకి దండం పెట్టుకోండి. తల్లి, మేము ఇలా ఈ పని మీద ఊరికి వెళ్తున్నాము, మేము తిరిగి వచ్చాము, మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఒక్క నమస్కారం చేసుకొని వెళ్తే, ఎప్పుడైనా సరే గ్రామదేవతని, కులదేవతల్ని మరియు ఇంటి ఇలవేల్పుల్ని మనం ఎప్పుడు పూజిస్తూ ఉండాలి. ఇది రైట్ టైం. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు, పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వెళ్తే తల్లి మనల్ని చల్లగా తీసుకొచ్చేట్టు మనల్ని అనుగ్రహిస్తుంది. దానితో పాటుగా
మామూలుగా కూడా కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మన వంశపారంపర్యంగా మన ఇంట్లో జరుగుతున్న ఆచారాలు అంటే మన పెద్దల్ని అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ ఏ దేవతల్ని పూజించేవాళ్ళు, ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయిందా అది తెలుసుకొని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది. అసలు ఇలా ఏం మాకు తెలియదు అని అంటే గ్రామదేవతకి అలాగే ఇలవేలుపుకి ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడము వీలున్నప్పుడు. ఉదాహరణకి మీ ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామి వారే అనుకోండి, ఉదాహరణకి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళి రావడము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేతు భగవానుడు పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ మనందరికీ ఇవ్వాలంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఇవ్వగలుగుతాడు. కానీ దానికి మనము ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఆయన దగ్గర. పిటిషన్ పెట్టుకుంటేనే దాన్ని ఆయన ఆమోదిస్తాడు. ఆయనకి పిటిషన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము. ఆయనకి పిటిషన్ ఇవ్వాలంటే మన ఇంటి గ్రామదేవతని, మన ఇంటి ఇలవేల్పుని, అలాగే గణపతి స్వామి వారికి, కులదేవతకి దండం పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ఏంటంటే కేతు భగవానుడు ఇలాంటి గాడ్స్ అందరినీ సూచిస్తాడు. ఆయన అప్పీజ్ అవుతాడు. అలాగే గణపతి కేతు భగవానుడికి అధిదైవం. సో మనకి ఎలాగైనా చెప్పక్కర్లేదు, ప్రతి పూజకి గణపతికి అగ్రతాంబూలం ఇస్తాం కాబట్టి గణపతి పూజ, గణపతి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు ఎవరికైనా మీ గ్రామదేవత తెలియకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామదేవత ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి. తల్లి మా గ్రామదేవత ఎవరో మాకు తెలియదు, నువ్వే తెలిసేలాగా మాకు చెయ్యి. ఒకవేళ మాకు తెలియదు కాబట్టి మీరందరూ అక్క చెల్లెలే కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను. అలాగే నా నమస్కారము మా గ్రామదేవతకి చేరేట్టు నువ్వే మమ్మల్ని కరుణించు తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడము. వీలుంటే ఏమైనా సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి రావడం, ఇలాంటివన్నీ చేస్తే కేతు భగవానుడు చాలా అప్పీజ్ అవుతాడు. ఆయన చాలా ప్రసన్నతను పొందుతాడు. ఇప్పుడు కేతు భగవానుడి ప్రసన్నతను మనం తీసుకుంటే కనుక ఇది చాలా మంచి సమయము. కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ మనకి అందించే బ్లెస్సింగ్స్ని మనం పరిపూర్తిగా తీసుకోవడానికి చాలా మంచి సమయము. ఈ సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం. నేను ఇప్పుడు కేతు భగవానుడి యొక్క పరిహారం మాత్రమే చెప్పాను. ఎండ్లో రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలో మనం తెలుసుకుందాము. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము. కర్కాటక రాశి వాళ్ళకి మీకు అష్టమ స్థానంలో రాహు భగవానుడు సంచారము, ద్వితీయంలో కేతుదేవుని సంచారము. సహజంగా మనం చూసుకుంటే ద్వితీయ అష్టమాలు వీళ్ళ సంచారం అస్సలు మంచిది కాదు. పరాశర సంహిత మనం లిటరల్గా తీసుకుంటే మంచిది కాదు. అందుకే మొత్తం గ్రంథాన్ని, శాస్త్రాన్ని స్టడీ చేస్తే అప్పుడు మనకి మిగతా పాయింట్స్ కూడా తెలుస్తాయి. ఎప్పుడు ఒక పాయింట్ మీద మనం జడ్జిమెంటల్గా మాట్లాడకూడదు. అందులో జ్యోతిష్యంలో ఎప్పుడు జడ్జిమెంటల్గా ఏది మాట్లాడుకోకూడదు. ఇది మంచిది కాదు. కానీ కర్కాటక రాశి వాళ్ళకి ఇది అప్లికేబిలిటీ ఉండదు. మకర రాశి వాళ్ళకి ఇది అప్లికేబిలిటీ ఉండదు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఈ కుంభరాశి, సింహరాశి ద్వితీయ అష్టమాలు అవుతాయి. ఇంకా మిగతా వాళ్ళకి ద్వితీయ అష్టమాలు అవ్వవు. మిగతా రాశుల వాళ్ళకి కూడా ఇప్పుడు సపోజ్ మీనరాశి వాళ్ళకి ఆయన కనుక వీళ్ళిద్దరు కనుక మేష తులారాశుల్లో చేస్తున్నారు. ఇలా మిగతా వాళ్ళకైతే కొంచెం ఇబ్బందే. వీళ్ళిద్దరికీ నెగేట్ అయిపోతుంది పాయింట్. ఎందుకు నెగేట్ అవుతుంది అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆయన చేసేది సంచారము రాహు భగవానుడు కుంభరాశిలో కాబట్టి అదొక్కటే రీజన్, అంతకుమించి ఎలాంటి రీజను లేదు. ఆయన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అంటే కుంభరాశి ఆయన స్వరాశి. అది కూడా ఆయన కుంభరాశిలో, కన్యా రాశిలో, మిథున రాశిలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎస్పెషల్లీ మనం చూస్తే కనుక కుంభరాశి, కన్యా రాశిలో ఆయన ఇంకా సూపర్బ్ వర్కింగ్ ఉంటుంది ఆయన. మీ జన్మజాతకంలో కనుక మీ జన్మజాతకంలో కుంభరాశిలో, కన్యా రాశిలో ఉంటే కనుక అసలు మీరు రాసి పెట్టుకోండి, మీకు ఇది చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అంటే ఒకవేళ ఆ రాశుల్లో లేకపోయినా కూడా మంచిగా చేస్తాడు ఆయన. ఉంటే కనుక మీకు ఇంకా మంచి ఎఫెక్ట్ ఎక్కువగా వస్తాయి. ఎప్పుడైనా మనకి ఇంత వచ్చే ప్లేస్లో ఇంత వస్తే ఇంకా హ్యాపీ కదా. సో అంటే ఎక్కువ ఇస్తాడు మీకు. రాహు భగవానుడి తత్వం ఏంటంటే ఏ దిల్ మాంగే మోర్, ఎంత వచ్చినా ఆయనకి సరిపోదు, ఇంకా కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన? మన నుంచే డ్రైవ్ ఇస్తే మన చేత చేపిస్తాడు ఇవన్నీ కూడా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కనుక మీకు జన్మజాతకంలో వాళ్ళిద్దరు ప్లేసెస్ కన్యా కుంభరాశిలో ఉన్నా లేదా మిథున రాశిలో ఉన్నా ఇంకా మంచి ఫలితాన్ని మీకు ప్రసాదిస్తాడు. అయితే వీళ్ళిద్దరూ ఇప్పుడు మొదట రాహు భగవానుడు అష్టమ స్థానంలో ఉంటూ ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాడో చూద్దాం మనం. యాక్చువల్గా అయితే అష్టమ స్థానంలో ఆయన సంచారం మంచిది కాదని మనం తెలుసుకున్నాము.
కాకపోతే ఇక్కడ దానికి రివర్స్. ఎప్పుడైనా రాహుకేతువులు రివర్సే ఇస్తాడు. రివర్సే తిరుగుతూ ఉంటారు కదా కాలపురుషుడు కుండలిలో కూడా రివర్స్ ఫలితాన్ని ఇస్తాడు. మామూలుగా అయితే కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వనీయకుండా హెల్త్ని సెట్ చేసుకునే విధంగా కరుణిస్తున్నాడు. ఎలా కరుణిస్తున్నాడు? మనకు ఒక థాట్ రావడమో, లేదంటే ఎక్కడైనా చదవడం, లేదంటే మనకి తెలిసిన వాళ్ళు చెప్పడం, ఇలా చేస్తే ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుందని. ప్రాబ్లమ్స్ ఉంటే, ప్రాబ్లమ్స్ లేకపోయినా సరే ఏం చేస్తే మన ఆరోగ్యం బెటర్ అవుతుంది, హెల్త్ కాన్షియస్ చేస్తాడు రాహు భగవానుడు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కువగా కర్కాటక రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆరోగ్యాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు. గట్ హెల్త్, శరీరంలో ఉన్న గట్ హెల్త్ని పెంచుతూ ఉన్నాడు. బాడీ మెటబాలిజాన్ని పెంచుతూ ఉన్నాడు. ఇవన్నీ చేయడం వల్ల ఎప్పుడైనా మీకు ఒక్క విషయం చెప్పాలి, మన గట్ హెల్త్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో యాజ్ పర్ సైన్స్ కూడా మన థాట్ ప్రాసెస్, మన ఐడియాలజీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గట్ హెల్త్ డిస్టర్బ్ అయితే మన డెసిషన్ మేకింగ్ పవర్ అనేది చాలా మెసప్ అయిపోతుంది. డెసిషన్స్ మనం టైంకి తీసుకోలేము, తీసుకున్న అవకతవకలుగా ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే ఇండైరెక్ట్గా గట్ హెల్త్ని పెంచడం వల్ల మన మానసిక ఇప్పుడు శారీరకంగా బాగోకపోతే డెఫినెట్గా మైండ్ మీద పడుతుంది, మైండ్కి బాగోకపోతే శరీరం మీద పడుతుంది. ఈ రెండు కూడా అక్క చెల్లెళ్ళు. సో ఒకటి వయసా వరుసగానే ఉంటుంది ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా. ఇప్పుడు దాన్ని పెంచుతూ ఉన్నాడు. ఎందుకు పెంచుతూ ఉన్నాడు? ఆరోగ్యాన్ని అంటే ఏదో ఒకటి డెఫినెట్గా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు కర్కాటక రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళు. మీకు తెలియకుండానే ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు ఏదో ఒకటి, ఒకవేళ సపోజ్ మీరు ఇన్నాళ్ళు వాకింగ్ చేయలేదు, ఏ రకమైన ఫిజికల్ వర్కౌట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మీరు చేస్తూ ఉంటే దాన్ని ఇంకా కొంచెం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది, లేదా ఫుడ్ విషయంలో ఇదే తీసుకోవాలి, నా టేబుల్కి ఇలాంటి మీల్సే రావాలి, నేను తీసుకున్న మీలు చెత్తా చెదారం కాకూడదు, ఇలా ఏదో ఒక ఆలోచన అయితే డెఫినెట్గా వస్తుంది. అది మీ ఇంట్లో వాళ్ళ ద్వారా కావచ్చు, ఏదైనా సరే అలాంటిది వచ్చే తీరాలి. ఆల్రెడీ ఒక 3 months నుంచి స్టార్ట్ అయిపోయింది అది. ఒకవేళ స్టార్ట్ కాకపోతే, ఎందుకంటే మీ జన్మజాతకం పూర్తిగా సహకరించకపోతే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆయన అక్కడికి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాడు. Day 1 నుంచి మీకు ఇలాంటి థాట్స్ ఇస్తాడు. సో ఒక రకంగా చెప్పాలంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ప్రత్యేకించి కంటికి సమస్యలు ఉంటాయి, అవన్నీ కూడా మొత్తం తీసేస్తాడు. మొత్తం కంటికి సంబంధించిన సమస్యలు కావచ్చు, మీ అబ్డామిన్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అన్నీ ఏ రకమైన ఇష్యూస్ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇష్యూ సాల్వ్ చేస్తాడు. అలాగే మీకు ఖర్చుల విషయంలో కూడా మీకు ఫ్రీ విల్ ఇస్తున్నాడు. అంటే ఖర్చుల విషయంలో ఫ్రీ విల్ ఏంటని అంటే, ఒక్కోసారి మనకి ఇష్టం లేకపోయినా ఖర్చులు చేయాల్సి వస్తాం. ఎందుకంటే మన మంత్లో, మన స్కెచ్లో కొన్ని ఖర్చులు అసలు మనకు ఉండవు, కానీ చేయాల్సి వస్తాం. అనుకోకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ ఖర్చు వచ్చేస్తుంది. ఇలా ఖర్చులు రావడం వల్ల ఏంటంటే ఒక్కోసారి అబ్బా ఈ నెల ఈ ఖర్చు చేయాల్సి వచ్చిందే అని మనం అనుకుంటాం. ఇప్పుడు ఆయన ఖర్చులు ఫ్రీ విల్ ఇస్తున్నాడు. మీరు దాచుకోవాలంటే దాచుకోండి, లేదంటే ఖర్చు చేయాలంటే ఖర్చు చేయండి. ఇది ఎలా సాధ్యము అంటే, అనవసరమైన ఖర్చుల్ని మన బాస్కెట్లోకి ఆయన తావట్లేదు. మొత్తం అనవసరమైన ఖర్చులన్నీ కూడా చిటికతో బయటకు పంపించేస్తున్నాడు ఆయన, అనవసరమైన ఖర్చులన్నిటినీ కూడా. అలాగే ఇంకేం చేస్తున్నాడు, ఒకవేళ మనం ఏమన్నా ఖర్చు పెట్టుకోవాలని అనుకుంటే అప్పుడు మనం పెట్టుకోవడానికి మళ్ళీ అలాగని ఇప్పుడు కొన్నిసార్లు సాటర్న్ అయితే ఏది ఖర్చు చేయనీడు, మొత్తాన్ని ఇలా పట్టుకుంటాడనమాట. ఈయన అలా ఏం చేయడు. చూడండి పిల్లలు, మీకు కావాలంటే మీరు ఖర్చు పెట్టుకోండి, లేకపోతే అనవసరమైన ఖర్చులు రానియకుండా అయితే నేను మిమ్మల్ని కాపాడుతున్నాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. అందువల్ల ఏంటంటే ఏదైనా సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ అవ్వడానికి చేసుకోవాలనుకుంటే ఇది చాలా అంటే చాలా ఉత్తమమైన సమయం కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సో సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ చేస్తున్నాడు. అందులో రాహు భగవానుడు సేవింగ్స్ మోడ్ స్విచ్ ఆన్ చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఆయన స్విచ్ ఆన్ చేస్తే ఎక్కువ ఇప్పిస్తాడు మనకంటే ఈ పర్టికులర్ పీరియడ్. ఇప్పుడు కొంతమందికి రాహుకాలంలో కొన్ని పనులు చేయడం వల్ల కలిసి వస్తుంది. ఉదాహరణకి దివంగత ముఖ్యమంత్రి గారు, ఆయన పాదయాత్ర చేసింది రాహుకాలంలోనే స్టార్ట్ చేశారని, రాహుకాలంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. సో వెంటనే ఆయనకి పదవి వచ్చేసింది. అలా రాహుకి సంబంధించిన పీరియడ్లో మనం ఏదైనా మంచి పని చేస్తే, అందులో ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఈ పాయింట్, లగ్నం వాళ్ళకి ఈ పాయింట్ ఆప్ట్ అనమాట. ఇది డెఫినెట్గా ఉంటుంది. సో అంటే సేవింగ్స్ ఆల్రెడీ మీరు సేవింగ్స్ చేస్తూ ఉంటే దాన్ని ఇంకా పెంచుతాడు. ఆల్రెడీ మీరు అందులో ఉన్నారు కాబట్టి ఇలా కాదు అసలు సేవింగ్స్ చేసే పద్ధతి. ఇది చూడు, ఈ ఖర్చు వద్దు, ఈ ఖర్చు చూడమ్మా, ఇది తీసేసే, అది తీసేసే, అది తీసేసే, ఇవన్నీ ఎందుకు, అసలు ఇవన్నీ వద్దు అని ఒక క్లారిటీ ఇస్తాడు. అప్పుడు మనం అనుకుంటాం, అరే ఇన్నాళ్ళు ఇవన్నీ మనం ఎందుకు చేసాము, అంత నిద్రమొత్తు మహాలుగా ఎలా ఉన్నాం అని మనకు మనమే తిట్టుకునేట్టు ఆయన చెప్తాడు. ఇవన్నీ తీసేసి ఏం చేస్తాడు ఆయన, ఇగో ఇంత డబ్బులు సేవ్ అయ్యాయి చూడు, మళ్ళీ స్పెషల్గా కూడా డబ్బులు సేవ్ చేయడానికి మనకి అవకాశాన్ని ఇస్తాడు. అంటే ఇక్కడ ఖర్చుల నియంత్రణ అయ్యి సేవింగ్స్ అనే కాకుండా
ఇంకా ఎక్స్ట్రా కూడా మనం సేవ్ చేసుకోవడానికి రాహు భగవానుడు పరిపూర్తిగా అవకాశాన్ని బిస్టో చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ 8th and 11th హౌస్ అయింది, కాలపురుషుడు కుండలిలోంచి 11th హౌస్ మన కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళ నుంచి అష్టమ స్థానం అవ్వడం వల్ల మొత్తం ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. మొత్తం ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పుని తెచ్చిపెట్టబోతున్నారు. విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి చాలా మంచి సమయము, అలాగే స్వదేశంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి సమయము. మీరేమన్నా అకల్ట్ సైన్సెస్ స్టడీ చేయాలంటే ఇది చాలా చాలా మంచి సమయము. అలాగే ఏదైనా డీప్గా మెడిటేషన్ చేయాలన్నా, డీప్గా స్పిరిచువల్ డ్రైవ్ చేయాలన్నా కూడా చాలా అంటే చాలా మంచి సమయం. అసలు నన్ను అడిగితే కర్కాటక రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు డీప్ మెడిటేషన్కి, డీప్ డ్రైవ్, భగవంతుడి యొక్క కనెక్షన్కి ఎక్కువగా కృపకి పాత్రలు అవ్వడానికి ప్రయత్నిస్తే, ఉదాహరణకి మీరు శ్రీకృష్ణ పరమాత్ముడి భక్తులు అనుకోండి, నాయన నాకు అన్యం ఏమీ వద్దు, నీ పాదాలు మాత్రమే ధ్యానించాలి, నాకు అలాంటి భాగ్యాన్ని నువ్వు కలిగించు నాయన, నిరంతరం ఇక్కడ నీవు మాత్రమే ఉండాలి, నీ పాదాలు మాత్రమే ఉండాలి, రామచంద్రమూర్తి పాదాలు, వెంకటేశ్వర స్వామి పాదాలను ధ్యానించాలి, శ్రీకృష్ణ పరమాత్ముడి పాదాలను ధ్యానించాలి. నీ పాదాలని ధ్యానించడానికి నేను మేము అర్హులం కాకపోయినా నీ పాదానికి అంటే ఉన్న చిన్న ధూళి ఉంటుంది కదా నాయన, దాన్నన్నా ధ్యానించే అవకాశాన్ని మాకు ఇవ్వయ్యా. ధర్మబద్ధంగా అడిగే ప్రతి కోరిక తీరుస్తావని మేము శాస్త్రంలో చదువుకున్నాము, భగవద్గీతలో నువ్వు చెప్పావు. మాకు అలాంటి అదృష్టాన్ని ప్రసాదించిన ఆయన, నీ పాదాన్ని ధ్యానించడమే ఒక అదృష్టం. ఇలాంటి భాగ్యాన్ని మాకు కలిగించని కోరుకోండి. భగవంతుడు ఈ సమయంలో మన మొరను ఆలకిస్తాడు. ఎందుకంటే రాహు భగవానుడు మనం కోరుకునే ప్రతిదీ కూడా భగవంతుడికి చేరుస్తాడు. అయితే ఈ కోరుకోవడం లౌకికం కోరుకోవచ్చు అని అనుకోవచ్చు, కానీ లౌకికం కంటే పారమార్థికం కోరుకుంటే అసలు అంటే లౌకికం ఎలానో సెట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఒక పసిపాప ఉంది, ఆ పసిపాపకి ఏమన్నా బాధ ఉంటుందా అంటే 6 months లోపల ఎస్పెషల్లీ తల్లే అన్నీ చూస్తుంది టైం టు టైం. అంటే వాళ్ళు ఏడ్చినప్పుడు పడతారు, ఏడవకపోయినా 2 hours ఎవ్రీ 2 hours ఫీడ్ చేస్తుంది. ఏమన్నా బాత్రూమ్ పోతే రెగ్యులర్గా మినిట్ టు మినిట్ చెక్ చేస్తుంది. వాళ్ళు అన్క్లీన్గా ఉంటే వెంటనే క్లీన్ చేస్తుంది. దోమలు ఈగలు వాలకుండా మొత్తం సెట్ చేస్తుంది. ఎంత చేస్తుంది తల్లి. అలా భగవంతుడు మనకి ఎలానూ చేస్తాడు. ఇది మనం తెలుసుకోకుండా లౌకికంగా మనం ఇంకా అడుగుతూ ఉంటాం. మనం అడుగుతూ ఉంటే ఆయన ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లలు ఏడుస్తూ ఉన్నారనుకోండి, ఒకసారి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, తల్లి ఆతృతిగా పరిగెత్తబోతుంటే కూడా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, అంత ఏడవకుండానే పరిగెత్తకూడదు, బాలానం రోదనం బలం, కాసేపు ఏడవని ఏం కాదు, ఏడిస్తే మంచిది అంటే వాళ్ళు ఏం తప్పు చెప్తారని కదా, ఏడిస్తే బలం అని చెప్తారు. అలా మనం అడిగితే అవి రావడం అవకాశం తగ్గుతున్నాయి. ఇక్కడ ఒక రకంగా మనము ఒక స్మార్ట్ వేలో భగవంతుడికి కనెక్ట్ అవ్వాలి. అంటే స్మార్ట్ వే అంటే ఈ బుద్ధి కూడా ఆయన ఇచ్చేదే, ఇలాంటి ఆలోచన ఇది మనం స్మార్ట్ వే అనడానికి లేదు, దీన్ని జ్ఞానం అనాలి, ఇది కూడా ఆయన ఇచ్చేదే మనకి. ఇలా కనుక మనం భగవంతుని ఆయన్ని ఇప్పుడు అమ్మవారు అనుకో, తల్లి నీ పాదాలని నేను ధ్యానించాలి, అసలు నిన్ను తెలుసుకోవడమే నా పూర్వజన్మ సుకృతం ఉండడం వల్లే నేను నిన్ను తెలుసుకున్నాను, నీ యొక్క సహస్రనామాలు కావచ్చు నిన్ను ధ్యానిస్తూ ఉన్నాను తల్లి, నీ పాదాలకున్న గోరు చివనున్న కొనని ధ్యానించే అవకాశాన్ని నాకు కలిగించే తల్లి, నీ సర్వాంగాల్ని ధ్యానించే అవకాశాన్ని నాకు ప్రసాదించే తల్లి, నువ్వు తప్పించి నాకు అన్యం అక్కర్లేదు, నిన్నే నేను ధ్యానిస్తాను, నాకు శివజ్ఞానాన్ని ప్రసాదించు అని ఇలాగా భగవంతుడిని కోరుకోవడానికి ఎందుకు చెప్తున్నానంటే, అష్టమ స్థానంలో రాహు భగవానుడు మంచి సమయం అండి కర్కాటక రాశి లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. మళ్ళీ ఆయన అక్కడికి రావడానికి చాలా ఇయర్స్ పడుతుంది. ఈ లోగలే మనం ఇప్పుడు ఉన్నప్పుడే చక్కగా ఎవరైతే కర్కాటక రాశి లగ్నంలో పుట్టారో ఇప్పుడు బాగా అంటే చాలాసార్లు అంటూ ఉంటారు చాలామంది, మాకు డీప్గా భగవంతుడితో కనెక్ట్ అవ్వాలంటే పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, చేయలేకపోతున్నాం, సాధనా పరంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఇలా వస్తాయి. ఇప్పుడు రైట్ టైం అండి ఇలా భగవంతుడితోటి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తే కనుక అసలు ఇహల్లో నేను మెటీరియల్ గురించి లౌకికంగా ఎందుకు ప్రస్తావించట్లా, అది పట్టుకోవడమే పెద్ద బ్లెస్సింగ్. అది వచ్చిందంటే ఇవన్నీ అసలు అంటే వెళ్ళిపోతాయి. అసలు భగవంతుడు కృప వస్తే ఇంకా కానిది ఏముంది, అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే కదండి. ఇప్పుడు ఆ స్టేజ్లోకి వెళ్ళడానికి కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి డిజర్వెన్స్ ఇస్తున్నాడు రాహు భగవానుడు. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది కర్కాటక రాశి అని కాదు, 12 రాశులు ఏ రాశి అని కాదు. ఎప్పుడైనా స్పిరిచువల్గా బాగా ఇంక్లైన్ అవ్వాలంటే రాహు భగవానుడు కూడా సహకరించాలి. ఆయన సహకరిస్తే ఏ విషయంలో అయినా సరే ఆయన సహకరిస్తే కనుక
బ్యూటిఫుల్గా మనల్ని తీసుకెళ్తాడంటే ఇంకా మనం అంటే వర్చువల్ రియాలిటీలోకి వెళ్ళిపోతాం. భగవంతుడితోటి ఒక వర్చువల్ రియాలిటీలోకి వెళ్ళిపోతాం. ఇది ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే మనం ఒక థియేటర్లో ఉన్నాము, ఒక ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ వాచ్ చేస్తూ ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది, మనం ఎంత డీప్గా కాన్సన్ట్రేటెడ్గా చూస్తామంటే ఇక మనము అసలు మన శరీరం మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. మనం పూర్తిగా ఆ సినిమాలోకి దూరిపోతాం. అంటే మొత్తం అటెన్షన్ అక్కడ పెడతాము. అంటే అలాగా ఇప్పుడు వాళ్ళకి ఏదైనా వస్తుంటే ఎవరైనా వెనక నుంచి పొడవడానికి వస్తే అరే వెనక నుంచి చూస్తున్నారని మనం కూడా రియాక్ట్ అయిపోతాం. యాజ్ ఇఫ్ వాళ్ళు మనల్ని పొడవడానికి వచ్చినట్లు అలా అనిపిస్తుంది. అది వర్చువల్ రియాలిటీ కదా మూవీ కూడా. అలా భగవంతుడితోటి వర్చువల్ రియాలిటీ ఉంటుందండి. ఎలా ఉంటుందంటే మీరు డీప్ డ్రైవ్ అవుతుంటే సపోజ్ మీరు జై శ్రీకృష్ణ అనుకున్నారనుకోండి, మీరు అంటే అనుకోక మాటల్లో అనుకున్నారనుకోండి, వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదో రూపంలో మీకు కనిపిస్తాడు. ఏ దేవి దేవతను మీరు ఆరాధించిన భగవంతుడితోటి కనెక్షన్ ఏంటి అనేది లిటరల్గా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతారు. కానీ కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు మన వంతు కూడా మనం ప్రయత్నం చేయాలి కదా. భగవంతుని చేరుకోవాలంటే డెఫినెట్గా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఒక ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే మనం ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి. భగవంతుడిని చేరుకోవాలి అనే ఈ ఈ ఈ జీవాత్మ భగవంతుని చేరుకోవడానికే మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు. అంతేకాని ఈ లౌకికమైన వాటిల కోసం కాదు. బట్ ఇవి కూడా మనం చూసుకోవాలి. కర్తవ్య నిర్వహణ ఖచ్చితంగా చేయాలి. అయితే ఇది జస్ట్ మనకి ఇప్పుడు మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేసినంత వరకు అక్కడ మీ పని. ఇంటికి వచ్చాక కూడా అక్కడ పనులు అంటే కొన్ని చేస్తారు, కానీ ఇంక 24 గంటలు డెడికేటెడ్గా కంపెనీకనే ఉండరు కదా. అంటే ఒకవేళ ఆ ఉద్యోగం మానేస్తే ఇంకొక ఉద్యోగం. సో ఈ ఉపాధి కూడా అంతే, ఉద్యోగం లాంటిదే. ఉద్యోగం ఎంతవరకు చేస్తామో అంతవరకే మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ అసలు ఇంకా మనం భగవంతుడి వైపు కనెక్ట్ అవ్వడానికి చాలా మంచి సమయం. ఆత్మీయ బంధువులారా, అసలు మీరు ఈ అవకాశాన్ని విడుచుకోకుండా మీరు కర్కాటక రాశి లగ్నంలో పుట్టి ఉంటే కనుక ఎక్కువగా దైవారాధనలో ఉండడానికి, భగవంతుడిని మనస్ఫూర్తిగా ధ్యానించడానికి ప్రయత్నించండి. నాకు తెలిసి మీలో చాలామందికి ఈ విషయాలు వింటుంటేనే గూజ్ బంప్స్ వచ్చే అవకాశం ఉంది. వచ్చింది అంటే ఆల్రెడీ మీరు భగవంతుడితోటి కనెక్ట్ అవ్వడానికి ఇంకా ఎక్కువ డిజర్వెన్స్ మీకు రాహుకేతు భగవానులు ప్రసాదిస్తున్నారు. కాబట్టి మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పులకరింతలు వస్తూ ఉంటాయి. నేను చెప్పేది వింటున్నప్పుడే ఆ గూజ్ బంప్స్ రోమాలు నిక్కపరుచుకుంటూ ఉంటాయి. ఇది ఇంకా మీకు కొంత ఒక విషయంలో ఏంటంటే కేతు భగవానుడు ద్వితీయ స్థానంలో ఉంటూ ఎక్కువగా మాట్లాడొద్దని చెప్తూ ఉన్నారు. అంటే మీ వర్క్ ప్లేస్లో ఎవరితో లేదా ఇంట్లో అయినా మరీ మోగనం పట్టలేం కాబట్టి అవసరమైనంత వరకు మాట్లాడండి. మన నాలుకని ప్రాపర్గా యూజ్ చేయాలని చెప్తున్నాడు కేతు భగవానుడు ద్వితీయ స్థానంలో ఉండి. ఒకళ్ళ గురించి మాట్లాడుకోకూడదు, ఒకళ్ళ గురించి మనకు అనవసరము, మన గురించి భగవంతుడి గురించే మాట్లాడాలి. ఎవరితోనైనా మాట్లాడాలన్నా లేదంటే ఏదైనా పని మీద మాట్లాడుకోవాలి, అంతే మనం పెట్టుకోవాలి. కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళు ఇంతకు మించి ఏదన్నా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే కేతు భగవానుడు డిస్ట్రాక్ట్ అయిపోతాడు. సో ఆయన డిస్ట్రాక్ట్ అయితే కొంత ఏమంటారు, మానసికంగా ట్రబుల్స్ ఇస్తాడు. ఆయన మానసికంగా ఎక్కువగా ఇబ్బంది పెడతాడు. సో మీరు ముందే కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, బాగా సెన్సిటివ్ మైండెడ్ ఉంటారు. ఇప్పుడు ఈ సెన్సిటివ్ మైండ్ నుంచి బయటికి రావడానికి కేతు భగవానుడు మనల్ని దీవిస్తున్నాడు. కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళని దీవిస్తున్నాడు. ఎలా దీవిస్తున్నాడు? నాలిక మీద అంటే ఇప్పుడు యాక్చువల్గా తెలియకుండానే డైట్ రిస్ట్రిక్ట్ నేను చెప్పాను, ఆరోగ్యం మీద శ్రద్ధ వస్తుంది, మంచి ఫుడ్ తీసుకుంటారు ఆల్రెడీ. అలాగే ఇప్పుడు మనం ఏదైనా తినకూడదు తింటే ఆరోగ్యానికి ప్రమాదం. అనవసరంగా ఎక్కడైనా వెళ్ళి మాట్లాడితే మన మనసుకి ప్రమాదం. సో ఎవరితోటి కూడా ఏమి ఎక్కువ తక్కువలు మాట్లాడకుండా చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడితే ఇంకా చూడండి, రాహుకేతువులు ఇద్దరూ కూడా చాలా అంటే చాలా మంచి ఫలితాలని ప్రసాదిస్తారు. ఇది నిస్సందేహం. ఇప్పుడు మనము మొదట నేను కేతు భగవానుడికి సంబంధించిన పరిహారం చెప్పా. ఇప్పుడు రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం తెలుసుకుందాం. సహజంగా కుంభరాశిలో ఉన్న రాహు భగవానుడు అందరికీ మంచిగా చేస్తాడు. ఆయన ప్రశాంతంగా ఆయన ఇంటికి వచ్చాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. సో అందరికీ మంచిగా చేస్తాడు.
కానీ దాన్ని మనము అంటే ఏమంటారు, ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా. సో ఇలాంటివి మనం సాధించాలంటే ఏం చేయాలంటే, లౌకికంగా కూడా మనమంతా బాగుండాలి కదా. లౌకికంగా మనకంతా ప్రశాంతంగా ఉంటే పారమార్థికంగా మనం రీచ్ అవ్వచ్చు. బట్ ఎలా ఉన్నా లౌకికంగా పారమార్థికంగా మనం రీచ్ అవ్వడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే, లౌకికమైన సమస్యలన్నీ ఈ భవసాగరాన్ని ఆయన ఒక చిన్న ఒక పెద్ద సముద్రం, మన సంసారం ఒక పెద్ద సముద్రం అనుకుంటే, పరమాత్ముడి పాదాన్ని మనం ఆశ్రయిస్తే ఆ మహాసముద్రం కాస్త ఒక చిన్న కొలన్ని చేసేస్తాడు, మనం దాటడానికి వీలుగా చేస్తాడు. అదంతా పరమాత్ముడే చూసుకుంటాడు. బట్ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు ఆచరణలో, ఎందుకంటే లౌకికంగా ఇబ్బందులు ఉంటాయి. సో ఇప్పుడు మనం రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏంటనేది చూద్దాం. ఎప్పుడైనా రాహు భగవానుడు ఎవరి ముందు తల వంచుతాడంటే అమ్మవారి ముందు తల వంచుతాడు. ఈ సంవత్సరంన్నర కాలం పాటు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన, లలితా పరాభట్టారిక ఆరాధన, ఇలాగ లక్ష్మీ అమ్మవారి ఆరాధన, సరస్వతి అమ్మవారి ఆరాధన, గాయత్రి మంత్రం జపం చేసే వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు. గాయత్రి మంత్రం అనుష్ఠానం ఉంటుంది కాబట్టి చాలా మంచిది. ఇలా అమ్మవారిని పట్టుకోండి. ఏమీ తెలియదు, ఏదైనా ఒక నామాన్ని పట్టుకోవాలని అనుకుంటే కనుక శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని మనసులో అనుకుంటూ ఉండండి. అలాగే దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధించడము. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, 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 శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఇలాగా ఈ స్వామివారి నామాన్ని కనుక 24 అంటే మనసులో ఎప్పుడూ కూడా నామజపానికి తప్పు లేదు కాబట్టి మనసులో ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండడం ద్వారా రాహుకేతువులు పంచమ స్థానంలో ఉన్న రాహుకేతువులు అందరికీ కూడా యోగకారకంగా ఉంటారు. అంటే మంచి ఫలితాన్ని, లాభంలో ఉన్న కేతువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. సో ఈ ఫలితాన్ని మనందరం కూడా తీసుకుందాము. ఇలా మనమందరం కూడా రాహుకేతు దేవుళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.